శ్రీవారి ఆలయంలో డిసెంబర్ జనవరిలో పలు రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి పర్వదినాలు సందర్భంగా 13 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ జనవరి నెలలో పలు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ముందు వచ్చేటటువంటి మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని 4 సార్లు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, ఉగాది, అదేవిధంగా ఆదివార ఆస్థానం, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ముందు వచ్చేటటువంటి మంగళవారం రోజున ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అయినటువంటి కోయిల ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శ్రీవారి ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉన్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీంతో ఆ రోజు శ్రీవారి ఆలయంలో సిఫార్సు లేఖలపై జారీ చేసేటటువంటి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదే రోజు సోమవారికి నిర్వహించేటటువంటి అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేసింది. దీంతో 22వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది. దీంతో ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు స్వయంగా వస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శన సౌకర్యాన్ని టీటీడీ కల్పించనుంది. ఇక డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు శ్రీవారి ఆలయంలో ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 8వ తేదీ వరకు కూడా 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా సర్వదర్శనం భక్తులకు, ఎక్కువ సంఖ్యలో భక్తులకు సోమవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకంటూ కూడా టీటీడీ 29వ తేదీ నుంచే శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను అయితే రద్దు చేసింది. 29వ తేదీ నుంచి కూడా జనవరి 8వ తేదీ వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. దీంతో 28వ తేదీనే సిఫార్సు లేఖల స్వీకరణను పూర్తిగా రద్దు చేశారు. 11 రోజుల పాటు కూడా సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదు. ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు స్వయంగా తిరుమలకు వస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శనాన్ని ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ 8 రోజుల్లో కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మొత్తం 8 లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇక 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలు వచ్చినప్పటికీ కూడా వారిని కూడా లఘు దర్శనానికే పరిమితం చేయనున్నారు. ఇక జనవరి 25వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. మినీ బ్రహ్మోత్సవంగా పేర్కొనేటటువంటి రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమయ్యేటటువంటి వాహన సేవలు రాత్రి చంద్రప్రభ వాహనం వరకు కూడా నిర్వహిస్తారు. ఉదయం సూర్యప్రభ వాహనం, అటు తర్వాత చిన్నశేష వాహనం, అటు తర్వాత గరుడ వాహనం, అటు తర్వాత హనుమంత వాహనం, సాయంత్రం కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చివరగా చంద్రప్రభ వాహనాన్ని నిర్వహిస్తారు. దీంతో 7 వాహనాలను స్వామివారి భక్తులు ఒకే రోజు తిరుమలలో దర్శించుకునేటటువంటి సౌలభ్యం లభిస్తుంది. ఆ రోజు కూడా సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారికి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు 25వ తేదీన కూడా సిఫార్సు లేఖలకు సంబంధించి జారీ చేసే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. అంటే 24వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసినట్లుగా కూడా టీటీడీ ముందస్తుగానే ప్రకటించింది. ఇది తిరుమలలో ప్రస్తుతం డిసెంబర్ జనవరి నెలలో దాదాపు 13 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నారు. సాధారణంగా వీకెండ్లో ఈ బ్రేక్ దర్శనాలు రద్దు ఉంటుంది. వాటికి అదనంగా ఈ 13 రోజుల పాటు కూడా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.